అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తిక్. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తిక్ గారు. సార్, మొసాద్ ఇది దీని శక్తి సామర్థ్యాల గురించి కొత్తగా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అనేక సందర్భాల్లో కూడా. ఇజ్రాయెల్ ఈ మొసాద్ అనేటువంటి గూఢాచార వ్యవస్థను చూసుకొనే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది అనేది. కానీ ఇంత మొసాదుని పెట్టుకొని కూడా ఇరాన్ని కట్టడి చేయడంలో సహజంగా అందరూ అనుకుంది 4 రోజుల్లో కట్టడి చేస్తే మడత పెట్టేస్తే అనుకున్నారు. కానీ ఇరాన్ని మడత పెట్టడంలో ఎక్కడో ఫెయిల్ జరిగింది. చివరికి ఆ మొసాద్ మెయింటైన్ చేస్తున్న డ్రోన్ వ్యవస్థ మీద కూడా ఇరాన్ దాడి చేయగలిగింది. అంటే అది ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు మొసాద్ శక్తి సామర్థ్యాలు ఏంటి, మొసాద్ సక్సెస్ అయింది ఎక్కడ, ఫెయిల్ అయింది ఎక్కడ అంటే ఏం చెప్తారు? వాస్తవంగా మొసాద్ ఫెయిల్యూర్ని మనము ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్యూర్స్ కంటే సక్సెస్ గురించి ఎక్కువ చెప్పుకోవాలి. మొసాద్ గురించి ఇవాళ కూడా ఇరాన్ యొక్క బలం ఏంటి, ఇరాన్ సైనికంగా చూస్తే లక్షల మంది సైన్యం వాళ్ళకున్నారు. ఇరాన్కి, ఇజ్రాయిల్కి సైనిక పరంగా 170,000 మందే ఉన్నారు. వాళ్ళకి సైనిక పరంగా 6 లక్షలకు పైగా సైన్యం ఉన్నా కానీ సో పారామిలిటరీ ఉన్నారు, వాళ్ళకి పారామిలిటరీ కూడా లేదు వీళ్ళకి. సో ఇంత పెద్ద ఎత్తున సైన్యం ఉన్నా కానీ గురి చూసి మీరు కొట్టగలిగారు అంటే, ఇరాన్ లాంటి దేశాన్ని వణికించారంటే కారణం మొసాద్ ఆపరేషన్సే. ఎక్కడ అణుకేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడ మిలిటరీ చీఫ్ ఉంటాడు, దాని ఆనుపానులు ఏంటి, దాని యాటిట్యూడ్ ఏంటి, దాని ఆల్టిట్యూడ్ ఏంటి, కరెక్ట్గా ముప్పందించి కొడితే తడ 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 పేలిపోయినాయి. సో మొసాద్ పనే అదంతా. మొసాద్ ముందు అన్ని రెడీ చేసి పెడితే వాళ్ళ సైనిక బలాలు ఓడుతున్నాయి. సో మొసాద్ చాలా సచ్ పవర్ఫుల్. కానీ ఒకసారి యుద్ధం జరిగిన తర్వాత, యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత మొసాద్ అక్కడ డ్రోన్ ఫ్యాక్టరీ పెట్టిందంటే మీరు ఆలోచించండి. అవును, ఇరాన్లోనే డ్రోన్ ఫ్యాక్టరీ. ఎంత బరితెగింపు చూడండి, ఎంత ధైర్యం చూడండి. సో ఒక డ్రోన్ ఫ్యాక్టరీని నడపగలిగిందంటే, సో కాకపోతే ఏం జరుగుద్దంటే వన్స్ ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత డెఫినెట్గా అందులో ఉండేవాళ్ళు చచ్చిపోతారు. డెఫినెట్గా ఆ డ్రోన్ ఫ్యాక్టరీని కొడతారు ఆబ్వియస్లీ. దాన్ని మా ఫెయిల్యూర్గా మనం భావించక్కర్లా. అది సార్ అసలుకి మొసాద్ అంటే ప్రపంచంలోనే నాకు తెలిసిన అత్యంత పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ. మనం ఇప్పటివరకు ఏమనుకుంటాం, అమెరికా CIA, అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థను అత్యంత పవర్ఫుల్ అనుకుంటుంటాం. అవునవును. కానీ అమెరికాకున్న శక్తియుక్తులు, బలము, బలగము, డబ్బు వీటన్నింటితో కలిసి పనిచేయడం అనేది పెద్ద విషయం కాదు. అవును. ఒక అతి చిన్న కంట్రీ, అవును, 1 కోటి పాపులేషన్ ఉండే కంట్రీ, ఆ కంట్రీ నుంచి దేశంలో ప్రపంచవ్యాప్తంగా మొసాద్ ఏజెంట్స్ ఉంటారంటే మీరు నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా మొసాద్ ఏజెంట్స్ ఉంటారు. జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తారు కదా, ఆ సినిమాల్లో జేమ్స్ బాండ్ తరహా ఆపరేషన్స్ చేసేది ఎవరంటే మొసాదే. సో చాలా సినిమాలకి ప్రేరణ కూడా మొసాదే. సో మొసాద్ అంటే ఒక ఉదాహరణ చెప్పాలి మీకు. ఒలింపిక్స్లో ఈ 11 మంది ఇజ్రాయిలీల్ని పాలస్తీనా ఉగ్రవాదులు చంపేశారు ఒకప్పుడు, 1960లో 70లో అనుకుంటా. చంపేస్తే మొసాద్ వాళ్ళని వెతికి 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 ఏ దేశంలో దాక్కున్నా, ఎక్కడ దాక్కున్నా, మనకి సినిమాటిక్ డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి చంపుతా అన్నట్టుగా, ఎక్కడ దాక్కున్నా వెతికి వెతికి 20 మందిని చంపారు 10 ఏళ్ల పాటు. వాళ్ళ పగ ఎట్లుంది చూడండి. సో ఈరోజు జరిగింది ఈ ఆవేశం. ఒక 3 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, మహా అంటే సంవత్సరం ఉంటుంది. తర్వాత మళ్ళీ దైనందిన జీవితంలో పడిపోతుంటాం. కానీ 10 ఏళ్ల పాటు ఆపరేషన్స్ జరిగినాయి. 10 ఏళ్ల పాటు వాళ్ళని వెతికి వెతికి చంపేశారు. వాడిని చంపిన వాడిని, చంపడానికి సహకరించిన వాడిని, వాడికి డబ్బు సమకూర్చిన వాడిని, ఇలాగ ప్రతి దేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కోసారి ఏంటంటే మొసాద్ ఆపరేషన్, ఆ రోజు వాళ్ళు చంపినందుకు ఇది ప్రతీకారం అని చెప్పేవాళ్ళు. సో ఎంత పవర్ఫుల్ చూడండి. ఒక సందర్భంలో 1990లో ఒక యుద్ధ విమానాన్ని దొంగిలించారు. MiG-21 అని. ఆ MiG-21 యుద్ధ విమానము ఇరాక్లో ఉంది. ఇరాక్లో అప్పుడు ఇరాను వీటన్నిటితోటి ఒక ప్రమాదం పొంచి ఉంది వీళ్ళకి, ఇజ్రాయెల్కి. ఆ సందర్భంలో ఎలాగైనా ఆ MiG-21 మనం దొంగిలించాలి. ఎందుకంటే MiG-21 చాలా పవర్ఫుల్. రష్యా సప్లై చేసింది అవన్నీ. MiG-21 చాలా పవర్ఫుల్. యుద్ధం వస్తే అది ఎట్లా పనిచేస్తుందో, ఎంత దాడి చేస్తుందో, ఎంత పవర్ఫుల్లో వీళ్ళకి అర్థం కావట్లా. ఆ టెక్నాలజీని అర్థం చేసుకోవాలి, దాన్ని తెలిస్తేనే వీళ్ళు తిరిగి దాడి చేయగలుగుతారు. కాబట్టి ఏం చేయాలనుకున్నప్పుడు ఆ MiG-21 దొంగిలిద్దాం అనుకున్నారు. దొంగిలిద్దాం అనుకొని ముందు ఎరవేశారు. ఎరవేసి ఇరాన్లో ఒక ఇద్దరిని రెడీ చేశారు.
ఏజెంట్లని రెడీ చేస్తే అది తెలిసిపోయింది ఇరాన్ ప్రభుత్వానికి, ఇరాన్ మిలిటరీ వాళ్ళకి తెలిసిపోయింది. ఇరాన్లో కూడా ఉంటుంది, MiG-21 ఇరాన్లో కూడా ఉంటుంది. ఇరాన్ నుంచి దొంగిలిద్దాం అనుకున్నారు, అది వీలవల. ఆ ఇద్దరిని వాళ్ళకి చెప్పిన వాళ్ళని అందరినీ ఉరి తీసేశారు. తర్వాత మళ్ళీ ఇంకేం చేశారంటే లాభం లేదని మళ్ళీ ఇరాక్ మీద దృష్టి మళ్లించారు. ఇరాక్లో ఇద్దరితో మాట్లాడారు, ఆ ఇద్దరు ఒప్పుకోరా. ఈ ఒప్పుకోకపోతే వీళ్ళు మళ్ళీ వాళ్ళకి చెప్పేస్తే తెలిసిపోద్ది కదా, ఆ ఇద్దరిని చంపేశారు. చంపేసిన తర్వాత ఈసారి హనీ ట్రాప్ చేద్దాం రా భయ్య అనుకున్నారు. ఒక వ్యక్తి ఇరాక్ సైన్యంలో ఉంటాడు కానీ అతను ఇరాక్ వ్యక్తి కాదు, బేసికల్లీ అతను బయట వ్యక్తి. ఇరాక్లో పుట్టి పెరిగాడు కాబట్టి ఇరాక్ సైన్యంలో ఉన్నాడు. సో ఆ కుర్దుల్నే చంపడానికి ఇరాక్లో ఇతన్నే పంపించేవాళ్ళు. సో ఇతను చాలా అవమానాలు, ఇతను మైనారిటీ, అవమానాలు ఎదుర్కొనేవాడు. సో ఇతను మనసులో చాలా ఆవేదన ఉంది. అలాంటి వాడిని చూసి పట్టుకుని ఒక హనీ ట్రాప్ చేశారు. ఒక అమ్మాయిని పంపించి అతనితో మింగిల్ చేసి, సింగిల్గా ఉన్నాడు మింగిల్ చేసి అతన్ని అలా యూరప్కి వెళ్దామని అలా పర్యటన యూరప్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయితోటి మళ్ళీ ఇలా ఇజ్రాయెల్ తీసుకొచ్చి ఇజ్రాయెల్లో చీఫ్ దగ్గర కూర్చోబెట్టింది. అతను మొత్తం చెప్పారు, నువ్వు ఎలా దొంగతనం చేయాలి ఏంటని. చెప్పిన తర్వాత వాళ్ళు సరే సార్ అని అతను ఒప్పుకున్నాడు. $10 లక్షలు ఆ రోజుల్లోనే $10 లక్షలు శాశ్వతమైన ఇజ్రాయెల్ పౌరసత్వం, అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఇక్కడికి షిఫ్ట్ చేయడం, ఇవన్నిటికీ ఒప్పుకున్నాడు. అతను ఒప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ఒప్పుకోకపోతే చంపేస్తారు, అక్కడి నుంచి బయటికి రాలేడు. సరే ఒప్పుకున్నాడు, ఒప్పుకొని డబ్బులు వస్తాయి కాబట్టి ఒప్పుకొని అక్కడి నుంచి ఆ యుద్ధ ట్యాంక్ నింపుకొని జిగ్జాగ్గా వచ్చి కొంచెం దూరం రాగానే ఇజ్రాయెల్ విమానాలు వెళ్ళిపోయిన తర్వాత నేరుగా అతను దించేసుకున్నారు. MiG-21 విమానాన్ని, ఆ యుద్ధ విమానం దొంగిలించిన తర్వాత దాంట్లో టెక్నాలజీని పరిశీలించి ఆ తర్వాత వచ్చిన వార్లో తుత్తునియలు చేశారు ఎదుటి వాళ్ళని, ఇరాక్ని, ఇరాన్ని, అందరినీ కొట్టేశారు ఆ తర్వాత వచ్చిన వార్లో. సో అంత మొస్సాద్ చేసే ఆపరేషన్స్ అట్లా జేమ్స్ బాండ్ తరహా ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి మొస్సాద్ అనేది అత్యంత బలమైన వ్యవస్థ అండి. సో దానికి అసలు ఆయువు పట్టు అని చెప్పాలి. వాళ్ళకి ప్రధానంగా మీకు అక్కడున్న ఒక చిన్న పాయింట్ ఏంటంటే కార్తిక్ గారు, వాళ్ళలో ఉన్న దేశభక్తి. మన వ్యవస్థలన్నీ కూడా ఇతర దేశాలకు వ్యవస్థలకి వాళ్ళ వ్యవస్థకి తేడా ఏంటంటే వాళ్ళ దేశం కోసం, జాతి కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు, రాజీ పడరు వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు ఇస్తారు. అలాంటి జాతి యోధు జాతి. అందుకే వాళ్ళు మొస్సాద్ అంత పవర్ఫుల్గా తయారైంది. వాళ్ళలో ఎవరిని మనము వాళ్ళలో కోర్టుని తయారు చేయలేం. వాడు ప్రాణం పోయినా వాడి ఉద్దేశం, మొస్సాద్ ఉద్దేశం ఏంటంటే శత్రు దేశాల రహస్యాలు కనుగొనటం, మన బందీలను మనం విడిపించుకోవటం, మన వాళ్ళకి మనం రక్షణ కవచంగా మారటం. ఈ 3 కమాండ్మెంట్స్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. సచ్ ఎ పవర్ఫుల్ ఆర్మీ అనమాట అది. సో అందుకే వాళ్ళు ఇజ్రాయేలీలు యూదుల్ని అందుకే ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాళ్ళు, అత్యంత బలమైన వాళ్ళు, అత్యంత సాహసోపేతమైన వాళ్ళు, సాహసం వాళ్ళ ఊపిరి అనమాట. అట్లాంటి వాళ్ళు కాబట్టి మొస్సాద్ అంత పెద్ద ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు మొసాద్ గురించి అంటే వివరణాత్మకంగా చెప్పారు, ఆ మొసాద్ చేసిన ఒక ఆపరేషన్స్ వాటి గురించి చెప్పారు. ఇప్పుడు మొసాద్ మన రాగూడ తక్కువేం కాదు, మన రాగూడ మన పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించింది, మన ఇంటెలిజెన్స్కి ఇచ్చింది, మన ఆర్మీకి ఇచ్చింది, ఆర్మీ వెళ్ళి ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది, మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ మొసాద్ ఏదైతే ఉందో ఆ మొసాద్ ఎక్కడో ఈ ఇరాన్ని మర్చిపెట్టడంలో, ఎక్కడో కావాల్సిన సమాచారాన్ని ఇవ్వటంలో ఫెయిల్ అవుతుంది అనేటువంటి విమర్శ కూడా ఉంది. దాన్ని ఏమంటారు? సమాచారం ఇచ్చింది, మీరు సమాచారాన్ని ఇచ్చినందుకే కొలతేసి కొట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇరాను ఇజ్రాయిల్లో ఉన్న హాస్పిటల్ మీద దాడి చేయగలిగింది. ఈ సమాచారం ముందే ఎందుకు జాగ్రత్త పడలేకపోయింది ఇజ్రాయిల్? అంటే సమాచారం ఇచ్చేంత గ్యాప్ కూడా లేదు కదా. వాస్తవానికి ఏంటంటే ఇరాన్కి దిక్కుతోచల. ఇరాన్ ఏమంటే ఇరాన్కి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ దాడి చేస్తుంది. ఇరాను ఎక్కడ పడితే అక్కడ దాడి చేసేస్తుంది. ఆటోమేటిక్ వాళ్ళకి అర్థమైపోయింది ఇందులో మొస్సాద్ ఫెయిల్యూర్ కంటే కూడా ఇరాను ఒక చేతగానితనం అనమాట. అంటే మనం మిలిటరీ బేస్ల మీద దాడి చేయాలి, దాని మీద దాడి చేయాలని దాని అంత ఓపిక, అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇరాన్ దగ్గర లేదు. కొట్టడం ఎక్కడ మీకు ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టిపడేయడమే ఇట్లా చేస్తుంది ఇరాను. కాబట్టి అక్కడ అయింది. కానీ బట్ ఇక్కడ వరకైనా ఇరాన్ యొక్క ఈ అణు కేంద్రాల మీద దాడి చేయగలిగింది అంటే పర్ఫెక్ట్గా ఆల్టిట్యూడ్ తోటి అది మొస్సాద్ కారణంగానే అయింది. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా సందర్భాల్లో ఒక సందర్భంలో మిస్ఫైర్ కూడా అవుతాయి ఖచ్చితంగా. సో ఇది మానవ తప్పిదం కాకపోయినా కొన్ని సందర్భాల్లో అన్ని వేళలా కలిసి రావాలని ఏముంది. అవును. సో కొన్ని సందర్భాల్లో కలిసి రాకపోవచ్చు. సో డెఫినెట్ గా ప్రపంచంలో ఒక అమెరికన్ వ్యవస్థ, అట్ ద సేమ్ టైం ఆ మొస్సాద్, తర్వాత మీరన్నట్టు మన ఇవి పవర్ఫుల్.
ఇవన్నమాట. అలాగే చైనాకు సంబంధించిన చైనా వ్యవస్థ సవాలు కూడా. కాకపోతే పాకిస్తాన్ వ్యవస్థ వాళ్ళు ఏంటంటే పరోక్ష యుద్ధం చేస్తారు. వాళ్ళంతా ఏమంటారు గిల్లి కజ్జాలు ఇట్లాంటి ఏవో చేస్తుంటారు. వాళ్ళ ఐఎస్ఐ ఎట్లాంటి ఐఎస్ఐ అది ఉగ్రవాదులు ముందు పెట్టి చేస్తుంటారు. అట్లా కాదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంటే వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకుని వాడిని కొట్టేయడమే కదా. సో ఇవన్నీ పక్కన పెట్టి వీడిని ప్రోత్సహించి వాడిని గిల్లి వీడిని గిల్లి వాడికి ఇచ్చి మన మీద దాడి చేయించి ఇట్లాంటి పాకిస్తాన్ ఐఎస్ఐ అంటే చీప్. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా చీపెస్ట్, అంటే చిల్లర వ్యవస్థ అని చెప్పాలా. సో మనది చాలా గ్రేటెస్ట్. మనది అమెరికా, ఇట్లా మనకు అంత వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఇన్నాళ్ల పాటు అటు చైనా ఇటు పాకిస్తాన్ని మనం తట్టుకొని నిలబడగలిగాం. కారణం ఏంటంటే మనకున్న వ్యవస్థ కూడా అంతే బలమైంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఇస్తున్నప్పుడు కూడా, అమెరికా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు కూడా 4 రోజుల్లో కారబారం తెచ్చుకోగలిగాం డెఫినెట్గా. సో ఇవాళ మొస్సాద్ అనే వ్యవస్థ లేకపోయి ఉంటే ఇజ్రాయెల్ అంత పవర్ఫుల్. ఇజ్రాయెల్ ఇవాళ కాదండి, నేను అంటున్నాను. ఇజ్రాయెల్ చుట్టూ ఏమున్నాయి? లెబనాను, జోర్డాను, ఇరాను, ఇరాక్ కూడా శత్రు దేశాలు. ఇన్ని వాళ్ళకి ఎట్లా నిద్ర పడుతుంది అండి? నాకు అర్థం కాదు. ఇజ్రాయెల్ నిద్ర ఎట్లా పడుతుంది? సో చుట్టూతో శత్రు దేశాలు బలం అంటారుగా. పక్కలో బల్యమే కాదు, పక్కలో బల్యం ఇటుపై అంతా బల్లాలే. సో చుట్టూత శత్రువులను పెట్టుకొని ఎట్లా నిద్రపోతారు అసలు వాళ్ళు? అంత భయంకరమైన భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా జీవనం సాగిస్తున్నారంటే మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఎప్పుడెప్పుడు ఏం జరుగుద్దో వాళ్ళు చెబుతారు కాబట్టి వాళ్ళు అసలు మామూలు సాధారణ జనాల్లాగా అన్ని కంట్రీల్లో కలిసిపోతారు. లెబనాన్లో ఉంటారు వాళ్ళు, ఇరాక్లో ఉంటారు, ఇరాన్లో ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు తీయాలో అప్పుడు వెపన్లు తీస్తుంటారు కాబట్టి హిజ్బుల్లా లీడర్స్ ఏ రకంగా మట్టు పెట్టారు? హెజ్బుల్లా వచ్చింది, హమాస్ వచ్చింది. అంతా వాళ్ళ లీడర్స్ రకరకాల దేశాలే పారిపోతే ఆ దేశాల్లోకి పోయి వాళ్ళని చంపొచ్చారు. సో అందుకే ఇజ్రాయిలీలు ఆ వ్యవస్థలో అంత బలంగా ఉండడం కారణంగానే బతికున్నారు. ఇవాళ వరకు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ బతికున్నారు. అది సార్. ఇప్పుడు ఇరాన్ని మడతలు పెట్టిన తర్వాత మొస్సాద్ నెక్స్ట్ ఆపరేషన్ పాకిస్తాన్ మీద ఉండబోతుంది అనేది కూడా వినపడుతుంది. ఏమంటారు? నేను అట్లా అనుకోవట్లేదు కార్తిక్ గారు. మొస్సాద్ నెక్స్ట్ పాకిస్తాన్ మీదకి వస్తుందా అంటే, ఇప్పుడు అమెరికా ఉన్నంత కాలం పాకిస్తాన్ని అమెరికా కాపాడుతూనే ఉంటుంది. అమెరికాకి ఏం కావాలి? అమెరికా తత్వం నేను చెప్తాను మీకు, వినండి. ఒక డబ్బున్నోడు ఉన్నాడు, డబ్బులున్నాయి, అంత పలుకుబడి ఉంది. వాడి మీదకి ఎవరైనా వస్తే వాడి చేతి మట్టంటకుండా వాడిని మట్టు పెట్టాలి. అప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు? సహజంగా రౌడీల్ని ప్రోత్సహిస్తాడు. నీకు 10,000 ఇస్తా, నా మీదకి ఎవరైనా వస్తే కొట్టి చంపాలి, నువ్వు నీకు ఒక 20,000 ఇస్తా, నీకు అడ్డిస్తాను అని చెప్పి రౌడీ మోకని రెడీ చేసి పెట్టుకుంటాడు. వాడిని ఒక డాన్ అనమాట, ఒక చిన్న సైజు డాన్, చిల్లర డాన్. వాడికి నిజంగా పెద్దగా గంభీరంగా నేరుగా ఎవడైనా వాడి మీద వస్తే కొట్టేయడం కాదు. అమెరికా దొంగచాటుగా అమెరికా చేతికి మట్టంటదు, కానీ జరుగుతూ ఉంటుంది. ఇవాళ ఇజ్రాయెల్ అమెరికా ప్రోద్బలంతో చేస్తుంది కదా. కానీ అమెరికా ఏమంటది? మాకేం ప్రత్యక్షంగా సంబంధం లేదు, మీరు ఒకవేళ అణు ఒప్పందానికి వస్తానంటే నేను చెప్తాను, ఆగిపోద్ది. అంటే నువ్వు ఆగిపోద్ది, నువ్వు చెప్తే ఆగిపోద్ది అంటే నువ్వు చేస్తానంటే కదా అర్థం. సో అమెరికా ఏం చేస్తుంది అంటే చిల్లర దందాలు చేస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చాలా రోజులు చూడండి, పాకిస్తాన్ మీద ఎందుకు అంత ప్రేమ వాళ్ళకి? పాకిస్తాన్ అనేది చిల్లరకి అలవాటు పడింది. నిన్న కూడా సార్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తో కూర్చున్నట్టు ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఎందుకు అంత ప్రేమ? భారతదేశం ఇదే నేను చెప్తున్నా, ఒక బలమైనవాడు వాడు చిల్లరేసి ఒక బలహీనుల్ని ఒక 10 మందిని వాడు చుట్టూతో పెట్టుకుంటాడు. కానీ ఇంకో బలమైనవాడు వాడు చెప్పిన మాట వింటాడా? వినడు. భారతదేశం వింటుందా? వినదు. చైనా వింటుందా? వినదు. రష్యా వింటుందా? వినదు. కానీ వాడు ఇట్లా చిల్లర ఆఫ్ఘనిస్తాన్కి డబ్బులు ఇస్తాడు. ఆఫ్ఘనిస్తాన్ని ఇండైరెక్ట్ తాలిబాన్ ఎవరు ప్రోత్సహించింది? వాడే ప్రోత్సహించాడు. వాడి వేలుతో వాడి కన్ను పొడుచుకున్నాడు. బంగ్లాదేశ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక బలమైన దేశం చుట్టుపక్కల ఎందుకు ఐ లవ్ పాకిస్తాన్ అంటే, ఇండియాతో ఎప్పుడైనా పేచీ వస్తే వాడికి ఒక ఎయిర్ బేసులు కావాలా. ఎయిర్ బేసులు కావాలంటే ఇటు బంగ్లాదేశ్ కావాలి, ఇటు పాకిస్తాన్ కావాలి. కాబట్టి వాళ్ళని ప్రేమిస్తాడు వాడు. భారతదేశంతో కోపం వచ్చినా, చైనాతో కోపం వచ్చినా వాడికి ఒక ఎయిర్ బేస్లు కావాలి కదా. వాడు ఎక్కడి నుంచో వచ్చి కొట్టలేడు కదా, వాడికి ఎయిర్ బేస్ కావాలి. ఇప్పటికి కూడా పాకిస్తాన్లో ఉండే ఎయిర్ బేస్ని, నూర్ ఖాన్ ఎయిర్ బేస్ని వాళ్ళు వాడుకుంటున్నారు. దేనికి? ఇరాన్ మీద. మొన్న పాకిస్తాన్ ఆర్మీ హెడ్ తోటి లంచ్ ఎందుకు జరిగింది? ఐ లవ్ పాకిస్తాన్ ఎందుకు అన్నాడు అంటే, ఐ లవ్ పాకిస్తాన్ అనడానికి కారణం ఒకటేంటంటే, వాళ్ళకి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. వాళ్ళ కొడుకులు వాళ్ళ అల్లుడు కలిపి పెట్టిన కంపెనీల్లో ఈ క్రిప్టో కరెన్సీలు ఈ కంపెనీల్లో చాలా వరకు పాకిస్తాన్ వాళ్ళు పెట్టుబడి పెట్టారు. డైరెక్ట్ గా ఆసిఫ్ మునీరు వాళ్ళకి సహకరించి వాళ్ళ కంపెనీలు అక్కడ పాకిస్తాన్ లో వృద్ధి చెందడానికి కారణమయ్యాడు. కాబట్టి ఐ లవ్ పాకిస్తాన్.
ఫస్ట్. రెండో కారణం ఏంటి, ఇరాన్ని రేపు కొట్టాలి అన్నప్పుడు ఎక్కడ బేస్ పెట్టుకోవాలి? ఇరాన్తో 909 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ 909 కిలోమీటర్ల బార్డర్లో ఇక్కడ ఆ ఎయిర్ బేస్లో పెట్టుకుంటే కదా ఈజీగా ఇరాన్ని కొట్టచ్చు. కాబట్టి మన ఎయిర్ బేస్ మన ఇంట్లోకి వచ్చి పక్కింటోడిని కొట్టడానికి మనం అనుమతిస్తామా? మనం అనుమతించం కదా. రేపొద్దున మన ఇంట్లోకి వాడిని తీసుకొచ్చి వీడిని కొడితే వాడు రేపొద్దున ఏం చేసినా మన ఇంటి మీద పడుతుంది కదా. కానీ అది ఒప్పుకోవాలంటే ఎంతో బానిసత్వం కావాలి కదా. ఆ బానిసత్వం పాకిస్తాన్ దగ్గర ఉంది. సో ఆ బానిసత్వం ఉంది కాబట్టి ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. సో ఇరాన్తో ఉన్న 909 కిలోమీటర్లు, గతంలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో యుద్ధం చేసినప్పుడు కూడా 2400 కిలోమీటర్ల మేరకు బార్డర్ ఉంది. పాకిస్తాన్ వాడుకున్నాడు. అవును. పాకిస్తాన్ ఎంతో దొంగ దేశం అంటే లాడన్ని దాచిపెట్టింది పాకిస్తానే, లాడన్ని చంపించింది పాకిస్తానే. సో వాళ్ళ అవసరాల కొద్దీ బానిసత్వం మారుతూ ఉంటుంది అనమాట. సో చిల్లర చూడండి సార్, చైనాతో బానిసగా ఉంటారు, అమెరికాతో బానిసగా ఉంటారు. సో బానిసలనే కదా ఐ లవ్ యూ అనగలము. సో ఇండియా అనగలుగుతాడా? ట్రంప్ అనలేడు. ఇండియా ఒప్పుకుంటుందా? ఒప్పుకో. ట్రంప్ ఒక్క మాట నేనే యుద్ధం ఆపాను అనేసరికి మోడీ గారు ఇప్పుడు 10 సార్లు చెప్పారు నువ్వు ఆపరే, నీకు సంబంధం లేదన్నాడు. చివరికి మొన్న కూడా ఫోన్ చేసి నేను చెప్పాను మీకేం సంబంధం లేదు, మేము ఆపుకున్నాం కానీ మీ ప్రమేయం ఏం లేదు అని చెప్పి. అమెరికా ప్రమేయం లేదని ఒక అంతర్జాతీయ వేదిక మీద చెప్పడం చిన్న విషయం కాదు. మళ్ళీ నేనే అన్నాడు. మళ్ళీ 24 గంటల కాకముందే అవునవును వాళ్ళిద్దరు తెలివైన వాళ్ళు వాళ్ళే ఆపుకున్నారు, నా ప్రమేయం లేదన్నాడు. అంటే మీరు చూడండి, ట్రంప్ ఒక అల్లరి పిల్లోడు, తుంటరి పిల్లోడు ఎలా ఉంటాడో, టెంపరితనం, అందుకే ట్రంప్ అని పెట్టారేమో చిన్నప్పుడు ఆయన పేరు. ట్రంపరితనంతో ఉంటాడు అతను. టెంపరితనము, తుంటరితనము, అల్లరి, ఇట్లాంటి అన్ని కలగలిపి ఉంటాయి. ఈ వయసులో ఉండడం అంతవరకు ఓకే సార్, కానీ ట్రంప్ కంపు కాకూడదుగా. ఆ కంపే చేస్తాడుగా ఇప్పుడు. సో ఇప్పుడు జెలెన్స్కీ వచ్చాడు. జెలెన్స్కీ ఎవరంటే నాకు అర్థం కాదు. జెలెన్స్కీకి వెనక ఉండి ప్రోత్సహించింది వీళ్ళే కదా. జెలెన్స్కీ ప్రెస్ ముందే జెలెన్సీతో గొడవ పెడుతున్నాడు. గొడవ పెట్టుకుని విందు అని చెప్పి పిలిచి గొడవ పెట్టుకుని విందు లేదు గిందులేదు వెళ్ళిపోమన్నాడు. ఇన్నాళ్ళ జనరేషన్ ఉంది సార్. ఒక అమెరికా అధ్యక్షుడు సాయివెత్తి మీడియా ముందు ఇంకో దేశ అధ్యక్షుడితో గొడవ పెట్టుకునేప్పుడు చూసారా? నేను ఎప్పుడు చూడలేదు. అదే నేను అనుకుంటున్నా, అమెరికాకి ఏంటి ఇలాంటి దుస్థితి? ఒక పెద్దన్న, ఒక గౌరవం ఉందా? ఒక బిల్ క్లింటన్ చూసాం, ఒక బరాక్ ఒబామాని చూసాం, ఒక జార్జ్ బుష్ చూసాం మన చిన్నతనం నుంచి. అనేక మంది అధ్యక్షులు చూసాం, కానీ ఇదెక్కడ అధ్యక్షుడు బాబు? ఇంత తుంటరి అధ్యక్షుడు ఎక్కడున్నాడు బాబు? తన ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాన్ని తాకట్టు పెడతాడు. సో ఇలాంటి వాళ్ళని ఎలా ఎన్నుకున్నారో నాకు అర్థం కావట్లా. ఆల్రెడీ అతను చూసిన తర్వాత కూడా అమెరికాకి ఆప్షన్ లేదండి. 2 పార్టీలు ఉంటాయి, ఆప్షన్ లేదు. ఆ పార్టీలో ఈ పార్టీని ఎన్నుకోవాలి, ఆ పార్టీలో ఇతన్ని పెట్టారు, ఇంకా ఆప్షన్ ఏముంటుంది? సో ఒకటి కాదనుకుంటే ఇంకోటి ఎన్నుకోవాలి. దారి తప్పి ఇంక తప్పని పరిస్థితులు ఎన్నుకోవాలని అనిపిస్తుంది. చూడండి, అలాగే అమెరికా ఎక్కడైనా కానీ సిరియాలో ISISని ప్రోత్సహిస్తుంది. అందుకని మొన్న కూడా అమెరికన్స్ కొత్త పార్టీ కావాలని అడిగితే 70% మంది కావాలని అడిగారు, అంతేగా. సో అమెరికా ఇప్పుడు ట్రంప్ వ్యవహారం అంతా కూడా కంపే మీరు అన్నట్టు. అవును. కాబట్టి ఇందులో అమెరికా ట్రంప్ ఇప్పుడు ఐ లవ్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ చంకలు గుద్దుకుంది. మనలు కాబట్టి ఐ లవ్ అంటున్నాడు. 2000 మెగావాట్లు దెబ్బ పెట్టారు వాళ్ళకి. 2000 మెగావాట్లు. అందుకే ఏదో వార్తలు చూసా, విందు అయింది బిల్లు ఈయనది అని. ఒక దేశ అధ్యక్షుడిని పిలుస్తారు కానీ ఒక దేశ ఆర్మీ చీఫ్ ని ఇప్పటి వరకు పిలవాలి. అమెరికా అధ్యక్షుడు సార్ ఒక ఆర్మీ ఇంత దిగజారిపోయి పిలిచాడంటే అతను ఎంత చిల్లర వ్యవహారాలకు పాల్పడుతున్నాడు చూడండి. సో ఈ రకంగా ఇవాళ తాలిబాన్లే ఇవాళ ఆయన్ని మళ్ళీ తాలిబాన్లు కొట్టేసామన్నాడు. ఏం చేశాడు? మళ్ళీ తాలిబాన్లే రాజ్యం వెళ్తాం. సో ఇట్లా ట్రంప్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఉక్రెయిన్ ఎగదోసాడు, మళ్ళీ ఉక్రెయిన్ గొడవ వేసుకున్నాడు, ఉక్రెయిన్తో గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? రష్యాతో నేనే యుద్ధం ఆపుతానన్నాడు. యుద్ధం ఆపండి అని చెప్పేసి రష్యాతో అన్నాడు. నువ్వు ఎవడరా చెప్పేది పో అని చెప్పింది రష్యా. మళ్ళీ 4 దాడులు ఉక్రెయిన్ మీద చేసింది. ఏం చేయగలిగాడు? ఏమీ చేయలేకపోయాడు. కాబట్టి ఈ రకంగా టెంపర్తనంతో మాట్లాడే మాటలే తప్ప ఇంకోటి, ఆయన ఉద్దేశంలో ఆయన నోబెల్ బహుమతి కావాలి. తరచూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూడండి, నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి అన్న ఆకాంక్షను కూడా వ్యక్తం చేశాడు. సో నోబెల్ శాంతి బహుమతి, నేను యుద్ధాలు నాపా, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నాపా అని ఆయన రెజ్యూమ్లో పెట్టుకుంటాడు. రేపు నోబెల్ శాంతి బహుమతి పంపిస్తాడు కదా. పంపించినప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపా, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని నేనే ఆపా, ఇజ్రాయెల్ యుద్ధం చేయని చెప్పి వచ్చేదే ఆపండి అని చెప్తా. నేను ఆపే యుద్ధం అనేది. యుద్ధాన్ని ప్రోత్సహించేది అతనే, ఆపేది అతనే.
అంటే కొన్ని పాలసీ కూడా కానీ మన కేఏ పాల్ గారు ఉంటారు, భారత్ పాక్ యుద్ధాన్ని ఆపడానికి నేను రంగంలో సిద్ధం అని చెప్పేసి అన్నారు. అలా కొన్ని చెప్తా ఉంటారు ఆయన. ఇప్పుడు ట్రంప్ కూడా అలా చెప్తుంటారా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కేఏ పాల్ ఎటువంటి పదవులు లేడు కాబట్టి చెప్తే కూడా ఎవరికి కాసేపు నవ్వుకుంటాం. ట్రంప్ దేశాధ్యక్షుడు, ఒక పెద్ద, అసలుకి వాస్తవం ఏంటంటే అమెరికా ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్థితిలో ఇంత చిల్లర రాజకీయం ట్రంప్ చేస్తుంటే చాలా ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పరువు అంతా పోతుంది ప్రపంచంలో. ఇలా చేస్తారా అని చెప్పేసి మరి ఏం చేస్తాడో చూడాలి. ఈ ఇజ్రాయిల్ ఇరాన్ వార్ని కూడా కానీ రంగంలో దిగుతాను డైరెక్ట్గా నేను ఇరాన్ని మట్టు పెడతాను. ఎందుకంటే ఇరాన్ని మట్టు పెట్టాలంటే ఇప్పుడు అమెరికా రంగంలో దిగ తప్పనిసరి పరిస్థితులు కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఆగితే అవమానం, ఇరాన్ని కూడా కొట్టలేకపోయారంటే అవమానం. అవును, అమెరికా అధ్యక్షుడేంటి నేరుగా నేను రంగంలోకి దిగుతాను ప్రకటన చేసిన తర్వాత కూడా ఆగితే ఖచ్చితంగా రంగంలోకి దిగాల్సిందే. ఏదో ఒక రూపంలో రష్యానో చైనానో ముందుకొచ్చి, భారతదేశం చెప్పింది కదా యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి మాకుందని, భారతదేశం కూడా చెప్పింది. ఇప్పుడు మమ్మల్ని మధ్యవర్తిత్వం వహించమంటారా అని చెప్తోంది, అడుగుతోంది. మనం పెద్దరికంగా ఉంటాం. మనకి ఇరాన్ కావాలి, ఇజ్రాయెల్ కావాలి. మనకేం ఇరాన్తో మనకేమి పేచీలు లేవు. మనం ఇరాన్తో వ్యాపారం బ్రహ్మాండంగా చేసేవాళ్ళం. సో వీళ్ళు ఎప్పుడైతే ఆంక్షలు విధించారు అమెరికా వాళ్ళు, ఈ డాలర్తోనే మారకం ఉండాలి కదా, ఆ ఆర్థికమైన ఈక్వేషన్స్ కుదరక మనం దానికి ఇవ్వలేదు. కానీ ఈవెన్ దో ఇరాన్ నుంచి వచ్చే చమురు రష్యాకి, రష్యా నుంచి మనకు ఆ రకంగా మనకు సప్లై అవుతుంది. కాబట్టి పరోక్షంగా మనం కొంటున్నాం కానీ ప్రత్యక్షంగా కొనలేకపోతున్నాం. కాబట్టి ఇంత జరిగిన తర్వాత ఖచ్చితంగా అమెరికా రంగంలోకి దిగుతుంది, ఏదో ఒక వార అవుతుంది. భారతదేశమో లేకపోతే రష్యానో ఎవరో మధ్యవర్తిత్వంతో మళ్ళీ ఏదో రాజీ ఫార్ములా తోటి అది ముగుస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.